హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసేటప్పటికి మనం అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ ఆటగాడిగా వెళ్ళినటువంటి సర్వజ్ఞ గురించి మాట్లాడుకుందామండి. ఈ సర్వజ్ఞ వచ్చేసి 3 ఇయర్స్ బాబు అండి. ఈ బాబు ఒక 1 ఇయర్ నుంచి మనకు తెలిసిందే కదా, అంత ఫోన్స్కి అడిక్ట్ అయిపోయి బాగా ఫోన్లు చూస్తూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఏం చేయాలో అర్థం కాక ఒక చిన్నగా ఏదైనా గేమ్స్కి బాబుని డైవర్ట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ట్రై చేశారనమాట. ఆ ట్రై చేసిన దాంట్లో అవుట్డోర్ గేమ్స్కి చూస్తే అంత చిన్న బాబుని అవుట్డోర్ గేమ్ వచ్చేసేటప్పటికి ఇట్స్ ఇంపాసిబుల్ అని చెప్పేసి ఇండోర్లో ఏదైనా ప్రాక్టీస్ చేపిద్దాము అని ఈ చెస్ అయితే ఆ బాబుకి అలవాటు చేశారండి. విత్ 1.2 ఇయర్స్ నుంచే స్టార్ట్ చేశారు. అది ఏమైంది అంటే ఆ బాబు లోకల్లో కూడా చాలామందితో ఆడాడనమాట. ఆడిన తర్వాత తను గెలిచాడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 2 ఇయర్స్ అండి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇతన్ని నెక్స్ట్ బాగా ఇంటర్నేషనల్ లెవెల్ కోచింగ్ వాళ్ళ దగ్గరికి కూడా తీసుకెళ్ళారనమాట. తర్వాత ఫస్ట్ అయితే నేషనల్కి వెళ్ళారు. నేషనల్లో కూడా తన సత్తాని చాటుకున్నాడు. అండ్ దెన్ ఇంటర్నేషనల్కి వెళ్ళాడనమాట. అక్కడ కూడా మన ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆడి ఇప్పుడు అందరినీ ఓడిస్తూ తన విజయాన్ని అయితే చూపిస్తున్నాడు. తనకి ఎంత చిన్న వయసులోనే ఏంటంటే తన బ్రెయిన్ అంత షార్ప్గా ఉండడం వల్ల తను మిగతా వాళ్ళని 3 మెంబర్స్ని ఓడించాడు అని చెప్తున్నారనమాట. ఇంత చిన్న ఏజ్లో ఇంత గొప్పగా ఆడటం అనేది దట్ ఈస్ గ్రేట్ అనమాట. అసలు ఇలాంటి విషయాలు చూసిన తర్వాత పేరెంట్స్ చాలామంది మోటివేట్ అయితే అవ్వాలండి. మా పిల్లలు ఫోన్లు ఇస్తే కానీ ఏం చేయరు, ఫోన్లు ఇస్తే కానీ ఏమీ లేదు అని చాలామంది అంటూ ఉంటారనమాట. ఇలాంటివి చూసిన తర్వాత దే హ్యాడ్ టు బీ సమ్ ఐడియా అనమాట. అసలు మన వాడికి దేని మీద ఉంది, మనం వీడిని ఎట్లా మోటివేట్ చేసి వేరే దానికి డైవర్ట్ చేయాలి అనేది ఫస్ట్ తెలుసుకోవాలండి. ఇలా చాలామంది బయటికి రావాలని ఇంకా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.